అందరూ ఏమేమో చేసేస్తున్నారండి. ఒక్కడైతే ఏకంగా మంత్రాలనే నమ్ముకున్నాడు. అసలు ఆ మంత్రాలకి రిజల్ట్ వచ్చిందా లేదా చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ అద్రయాబి అండ్ స్టీవ్. మాయామి చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గుట్లో పెట్టావా? గుట్టుకు మన్నావా? చిక్కుబుకు చిక్కుబుకు రైలే అది రెను తిని స్టైలే. వహాయామి వహాయామి. స్వామి గాలి స్వామి, గాలి స్వామి నన్ను కాపాడాలి గాలి స్వామి. గాలి స్వామి అంటున్నా అంటే గాల్లో ఉన్నారు కదా అని గాలి స్వామి అన్న. అంటే బాత్రూమ్ లో ఉంటే బాత్రూమ్ స్వామి అంటావా? ఏం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. సరే స్వామి. ఏం కావాలి అదే చెప్పు. ఏం లేదు స్వామి. ఏం లేకపోతే వెళ్ళిపో. వినండి స్వామి చెప్పేదాకా. ఈ మధ్య జబర్దస్త్ బాగా పాపులర్ అయింది స్వామి. ఈ మధ్య కాదు ఎప్పుడైంది. చెప్పేది వినండి స్వామి. ఇలా పంచలేస్తే నేను ఎలా చెప్పాలి స్వామి? ఒక్కసారి జబర్దస్త్ లో యాక్ట్ చేయాలని అనుకుంటున్నాను స్వామి. స్వామి స్వామి మీరే ఎలాగైనా జబర్దస్త్ లో నన్ను ఆర్టిస్ట్ గా చేయండి స్వామి. మీ ఇంట్లో అద్దం ఉందా? మీలో టాలెంట్ ఎంతుందో మాకు చూయించు మీది. స్వామి నా టాలెంట్ ముజ్జే ఏంట్రా ముక్కలు? చికెన్ ముక్క, మటన్ ముక్క. అసలే నాన్ వెజ్ మానేసి చాలా కాలం అయిపోయింది. ముక్కలు ఆ వాసన చూస్తేనే అవాహయామి అవుతుంది. ఇప్పుడు కామెడీ చేస్తాను చూడండి స్వామి. ముందు ఒక చీమ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది స్వామి. వెనకాల ఏనుగు కూడా వస్తుంది. ఏం రా చీమ ఏనుగు జోకులు చెప్పి రోల రఘుని గుర్తు చేస్తున్నావు. ఎలాగన్నా నన్ను జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేయండి స్వామి. ఏమీ కోరిక ఒక్కసారి అడుగు. జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా చేయండి స్వామి ప్లీజ్. ఇక్కడ ఉన్న 5 టీమ్ లీడర్లు వాళ్ళే చచ్చిపోతున్నారు. వాళ్ళు కాకుండా ఇంకా 3 టీమ్ లీడర్లు మళ్ళీ వస్తున్నారు. వాళ్ళకే ప్లేస్ లేక చచ్చిపోతుంటే నిన్ను టీమ్ లీడర్ చేయాలా? నిన్ను టీమ్ లీడర్ స్వామి. మనలో మన మాట క్యాష్ ఎంతైనా పర్లేదు స్వామి. ఏం నాకు లంచం లంచం ఇస్తావా? నాకు లంచం లంచం కాదు స్వామి, గురుదక్షిణ. అయితే ఓకే. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది బాలక. ఏం ఐడియా స్వామి? అర్థమైంది నాకు. పరకాయ ప్రవేశం. ఏ కాయ స్వామి? నువ్వు అనుకునే కాయలు కాదు. పరకాయ ప్రవేశం అంటే స్వామి అంటే వేరే వాళ్ళ కాయలోకి నీ ఆత్మని ప్రవేశపెట్టడం. ఈ కాయ ఏంటి స్వామి? కాయ అంటే సంస్కృతంలో దేహం. అర్థమైందా? దేహం నుండి డబుల్ మీనింగ్ ఉందా వెధవా? తప్పండి స్వామి. ఓకే ఎవరు కావాలో కోరుకో. ఎవరో ఒకరు మీరే పిలిచేయండి స్వామి, వెళ్ళిపోతాను. అంతేనా? అంతే స్వామి. చిక్కుబుకు చిక్కుబుకు రైలే అది రేణు దిని స్టైలే. ఓం హ్రీం క్లీం. ముందుగా ఎవరు పేరు చెప్తే డైలాగులు కూడా భయపడతాయో, ఎవరు పేరు చెప్తే మతిమరుపుకే మతిమరుపు వస్తుందో వాడే వీడు, వీడే వాడు. వహాయామి వహాయామి. సొత్తు కాదురా టాలెంట్, ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల వినాయకులు వంశీలు పైనుంచే ఊడారా. ఏంటి డైలాగ్ మర్చిపోయావు అప్పుడే? చూసావా డైలాగ్ మర్చిపోయాడు వీడు. స్టార్ట్ చేశాడు. స్వామి ఏం మాట్లాడుతున్నారు స్వామి? ఒక కొండ గొర్రె తప్ప ఏం అర్థం కాలేదు స్వామి. యు గో టు ద డోంట్ డూ ఇట్ సర్. ద టైటానిక్ ఆఫ్ ద షిప్ ఆఫ్ ద ప్రిడేటర్. ఈ లాంగ్వేజ్ తెలిసిన ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక శక్తి. ఆ వ్యక్తి నాగబాబు సార్. చెప్పం. అదిగో ఆయన నవ్వారంటే వీడు పనిచేసినట్టే. అదిగో అదిగో
వాడి పిచ్చి ఫస్ట్ స్టేజ్ కి చేరుకుంది. అంటే సెకండ్ స్టేజ్ లో ఇంకెలాగ ఉంటుంది స్వామి? సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఉండదు, స్వామి. డైరెక్ట్ గా క్లైమాక్స్. స్వామి మీ క్లైమాక్స్ వచ్చేసింది స్వామి. స్వామి రే నీ కాయేమో గాని నా కాయ పగిలిపోయేటట్టుంది. ఓకే దండం పెడతాను స్వామి. ఆ. ఇంకెవరన్నా మంచి టీం లీడర్ ఉంటే పంపించండి స్వామి. ఎవరైనా మంచి టీం లీడర్. స్వామి ఓం హ్రీం క్లీం. ఎవరి పేరు చెప్తే ఒక డాన్సర్ గుర్తొస్తాడు, ఎవరు పేరు చెప్తే ఒక యాంకర్ గుర్తొస్తాడు, ఎవరి పేరు చెప్తే ఒక హీరో గుర్తొస్తాడు, ఎవరి పేరు చెప్తే ఒక సాఫ్ట్వేర్ గుర్తొస్తాడు. అబ్బా! వాడే. బా నువ్వు పిలిచేది అదిరే అభినే కదా? ఆ వద్దు స్వామి, ఆడిది హీరో ఫేసు కాదు, ఆ కమెడియన్ ఫేసు కాదు, ఆ. మధ్యలో కొట్టుకుంటున్నాడు స్వామి. నాదొక చిన్న డౌట్ అడగమంటారా? ఆ ఇన్ని కష్టాలు పడే బదులు హ్యాపీగా సుడిగాలి సుధీ టీం అని ఒకటి ఉంది స్వామి. ఆ. వాళ్ళు ఈ మధ్య హ్యాట్రిక్ కొట్టేశారు స్వామి. ఏయ్! చక్కగా దాంట్లో సీను ఎటప్పులేసి మార్కులు కొట్టేస్తున్నారు జడ్జెస్ దగ్గర నుంచి. ఆ. హ్యాపీగా సుధీర్ కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ. సుధీర్ లోపలికి నన్ను పరకాయ ప్రవేశం చేయించండి స్వామి, పుణ్యం ఉంటుంది స్వామి. అంటే హ్యాపీగా కూర్చుందామని. స్వామి ఓకే సుడి గాలి సుధీర్. 바야메 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 నేను పిలిచింది సుడి గాలి సుధీర్ ని, సుడి గాలి సిన్ని కాదు. మా ఇద్దరి శరీరాలు వేరు, ఆత్మ ఒక్క. యాక్టింగ్ బాగా చేస్తున్నావు కానీ చెయ్యి అక్కడ తీస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ తీస్తే ఇక్కడ పెడతాను. ఓ, ఓ. ఎందుకు పిలిచావురా? నీ కాయాలోకి వీడి ఆత్మను ప్రవేశపెట్టడానికి వీడు టీం లీడర్ అవుతాడంట. ఏం లీడర్ అవుతావా? ఆ. నీకు యాక్టింగ్ వచ్చా? చేయి చూద్దాం. అది కాదా? చేయి చూద్దాం. యాక్టింగ్ చేస్తారంటే యాక్టింగ్. నువ్వు గుండిగా నీకు యాక్టింగ్ కావాలన్నా జబర్దస్త్ వస్తావా? నాకే ఇక్కడ దిక్కు లేదంటే కామెడీ చేయడం అంటే అంత కష్టమా స్వామి? కామెడీ చేయడం అంటే మాటలు కాదు, స్క్రిప్ట్ రాసేటప్పుడు పేపర్ మీద పెన్ను పెడితే తెలుస్తుంది కామెడీ చేయడం అంటే ఎంత కష్టమో. స్టేజ్ ఎక్కిన తర్వాత యాక్షన్ అంటే తెలుస్తుంది కామెడీ చేయడం అంటే ఎంత కష్టమో. ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు గారు ఎదురుగా కూర్చొని ఏం కామెడీ చేస్తావా, చెయ్యి నవ్వించు అన్నట్టు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే తెలుస్తుంది నవ్వించడం అంటే ఎంత కష్టమో. నవ్వించడం అంటే ఎంత కష్టమని నాకు తెలియలేదు స్వామి. క్షమించండి స్వామి. ఏయ్! నీకు దండం పెడతానరా, ఇంకా అర్థం కాలేదరా, గొంతు పోయేదాకా చెప్పినరా. ఎన్ని సినిమాలు చేసింది తెలుసారా? నేను 20 సినిమాలు చేసిన 120 సినిమాలు చేసినరా. నా టైం బాగుందన్నా. నా టైం బాగాలేదురా, 15 సంవత్సరాల నుంచి ఇక్కడే దొబ్బించుకుంటున్నా. నీ అమ్మా రే, ఇప్పటికి 50 ఎపిసోడ్లు చేశా, వేసిన గెట పేయకుండా ఎత్తున్నా. నేనే టీం లీడర్ కాలేదు, ఈ టీం లీడర్ అవుతారంట. ఏమన్నా కొంచెమన్నా నీకుందా? అరే నన్నే టీం లీడర్ చేయట్లేదురా, చేయకుండా వీళ్ళు అంటే నీకు చేస్తా. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం ఒక కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ. రోజు ఏముంటుంది వినండి.